మార్చి 20 యొక్క విశిష్టత మనం చూసుకుంటే, ఈ రోజున ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్‌ని అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. సో, ఇది నిర్వహించాలి అని మనకు గైడ్‌లైన్స్ ఇచ్చినటువంటి సంస్థ యునైటెడ్ నేషన్స్ వారు 2012లో గైడ్‌లైన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్‌ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌ను కూడా విడుదల చేస్తూ ఉంటారు. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ విడుదల చేసేటువంటి సంస్థ ఏది అన్నప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఏదైతే ఉందో వీరు ఈ రిపోర్ట్‌ని జారీ చేస్తూ ఉంటారు. మరి ఈ రిపోర్ట్ అనుసరించి ఇటీవల విడుదల చేసినటువంటి రిపోర్ట్ అనుసరించి దీనిలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఉంది అంటే 147కి భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 118గా ఉంది. మరి ఈ రిపోర్ట్‌లో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నటువంటి దేశం ఏది అంటే ఫిన్లాండ్. గత 8 సంవత్సరాల నుంచి కూడా ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌లో ఫిన్లాండ్ అనేటువంటి దేశం ముందు ప్లేస్‌లోనే ఉంటుంది. ఫస్ట్ ప్లేస్‌లోనే ఉంటుంది. లైక్ ఫిన్లాండ్ గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీ. ఫిన్లాండ్ దాన్ని ఫైన్‌లాండ్‌గా చెప్పుకోండి. ఫైన్ అంటాం. ఫైన్ అని ఎప్పుడు అంటాం? ఆల్వేస్ ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో ఫైన్ అని చెప్తూ ఉంటాం. ఫైన్ నథింగ్ బట్ ఫిన్లాండ్. అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. ఇక నెక్స్ట్ సెకండ్ ప్లేస్‌లో డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, నెదర్లాండ్ దేశాలు ఉన్నాయి. అండ్ లీస్ట్ పొజిషన్‌లో చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ ఉంది. 147 ర్యాంక్‌తో లీస్ట్ హ్యాపీ కంట్రీగా ఉంది.